వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు చాలా రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు పదుల సంఖ్యలో పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. వాటి మీద ఈరోజు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ అండ్ విశ్వనాథన్లతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది, మరికొన్ని కీలకమైన మధ్యంతర ఉత్తర్వులను ప్రతిపాదించింది, కేంద్రానికి నోటీసులు జారీ చేసి సమాధానం చెప్పమనింది. ఇది చాలా సంక్లిష్ట అంశం అనింది. మళ్ళీ రేపు కూడా విచారణ చేస్తామని చెప్పారు. యాక్చువల్గా త్రిసభ్య ధర్మాసనం చేసిన కొన్ని కీలక వ్యాఖ్యల్లో వందల ఏళ్ల నాటి ఆస్తులకు ఇప్పుడెలా పత్రాలు తీసుకొస్తారు అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. అటువంటి వాటికి కూడా మాకు సమాధానం కావాలి అని కూడా అడిగింది. యాక్చువల్గా ఇటు పిటిషనర్లకు అటు కేంద్రానికి అందరికీ నోటీసులు జారీ చేసి అండ్ మరీ ముఖ్యంగా పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశానికి ప్రతి దానికి కూడా కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేస్తాము అని చెప్పారు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం. సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్నటువంటి ఈ వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి కదా అని చెప్పి కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వందల ఏళ్ల నాటి ఆస్తులు అవి, ఇప్పుడు పత్రాలు తీసుకుని రిజిస్టర్ చేయండి అంటే ఎలా సాధ్యమని కూడా కేంద్రాన్ని ప్రశ్నించింది. యాక్చువల్గా వక్ఫ్ సవరణ చట్టం వేసిన పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, అభిషేక్ మను సంఘవి సీనియర్ న్యాయవాదులే వాదనలు వినిపించారు. ఇది మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగించడమే కాదు, రాజ్యాంగ విరుద్ధమైన చట్టమని, వక్ఫ్ అంటేనే అది ఒక మతానికి సంబంధించింది అయినప్పుడు వేరే మతస్థులు అందులోకి ఏ విధంగా వెళ్తారు, ఏ విధంగా వేరే వాళ్ళతో ఆపరేట్ చేయిస్తారు అంటూ ఈ సీనియర్ న్యాయవాదుల బృందం అయితే వాదనలు వినిపించింది. ఇది పూర్తిగా రాజ్యాంగం ప్రతిపాదించిన మత స్వేచ్ఛకు వ్యతిరేకమైనప్పుడు రాజ్యాంగ వ్యతిరేక చట్టంగానే చూడాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లేదు దీని మీద జేపీసీఎం సంపూర్ణంగా చర్చించాం అని చెప్పి ఆయన వాదనలు వినిపించారు. బట్ కొన్ని సుప్రీంకోర్టు ఫైనల్గా కొన్ని కీలకమైన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఈరోజు ప్రతిపాదించింది. మరికొన్నిటి కేంద్రాన్ని సమాధానం చెప్పమనింది. సుప్రీం ప్రతిపాదించిన కీలకమైన మధ్యంతర ఉత్తర్వుల్లో కేసు విచారణ నేపథ్యంలో కోర్టు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయకూడదు, వక్ఫ్ బై యూజర్ అయినా వక్ఫ్ బై డీడ్ అయినా సరే వాటిని నోటిఫై చేయొద్దండి కోర్టు విచారణ అయిపోయేంత వరకు అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ప్రతిపాదించింది. వక్ఫ్ భూమా లేక ప్రభుత్వ భూమా అనే అంశంపై కలెక్టర్ విచారణ జరుగుతున్నప్పుడు దానికి వక్ఫ్ సవరణ చట్టంలో కొత్తగా తెచ్చిన చట్టంలోని నిబంధనలను మీరు అమలు చేయకండి అని చెప్పింది. వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల మినహా మిగిలిన వారంతా తప్పనిసరిగా ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే ప్రతిపాదించింది. సో న్యాయస్థానంలో ఇది కీలకమైన టర్న్ తీసుకోబోతుంది. రేపు విచారణ ఉంది. సుప్రీంకోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు ప్రతిపాదించింది, కీలకమైన ప్రశ్నలు సంధించింది కేంద్రానికి. ఫైనల్గా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, ఇంట్రెస్టింగ్.